లక్ష్మీభారతి గారు ఎలా ఎంటర్ అయ్యారు? మీకైనా ఐడియా ఉంది సార్? మీరు చూసారు అసలు ఎప్పుడు ఈవిడ అంటే ఎన్టీ రామారావు గారి జీవితంలో ఎలా ప్రవేశించారు ఏంటన్నది ఎవరు? లక్ష్మీపార్వతి గారు. లక్ష్మీపార్వతి ఆవిడ ఫస్ట్ హస్బెండ్ వీరగంధం సుబ్బారావు. వాళ్ళు మామూలుగా ఈ హరికథ కాలక్షేపం చేస్తున్నాడు. మంచి పేరుంది ఆయనకు హరికథ. వాళ్ళు మొదటి నుంచి తెలుగుదేశం అభిమానులు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఎప్పుడన్నా 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి అట్లా వచ్చిపోయేవాళ్ళు. అది వచ్చిపోయి ఏదో కాళ్ళకు నమస్కారం చేసి 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోయేవాళ్ళు. తర్వాత ఎప్పుడో 1990కి వచ్చేటప్పటికి ఇక 89లో ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన ఎక్కువగా నా ఆచారంలో ఉండేవాడు. అప్పుడు ఈవిడ రావడం మొదలుపెట్టింది. ఏదో ఆయన స్వీయ చరిత్ర రాస్తానని, జీవిత చరిత్ర రాస్తానని అంటే ముందు ఒప్పుకోలేదు ఆయన. అంతకుముందు నాగేశ్వరరావు కూడా జీవిత చరిత్ర రాస్తానని పోయింది. అతనే కుదరదన్నాడు, పంపించేశాడు. ఈయన కూడా అడ్డగించాడు. వద్దు, నువ్వేంది రాసేది, పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఉన్నారు రాసేవాళ్ళు, నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ఇటు రాసేవాళ్ళు. కానీ ఈవిడ అట్లే చెప్పుకుంటూ రావడం పోవడం ఇట్లా జరిగింది. ఇక ఏదో చెప్పడం మొదటి భర్త నన్ను హింసిస్తున్నాడని అదేని సింపతి రావడం కోసం అట్లే చెప్పింది. ఆ తర్వాత సరే ఇక స్వీయ చరిత్ర అయింది. ఇంకా చివరకు ఆయన కూడా అక్కడ ఒంటరిగా ఉన్నాడు కాబట్టి ఇక చేసిన తర్వాత దానికి కూడా పెళ్లి చేసుకుందామనే నిర్ణయానికి వచ్చినప్పుడు మేము అందరం వ్యతిరేకించాం ఓపెన్గా. ముందు మీతో డిస్కస్ చేశారా సార్? అంటే మామూలుగా అయితే ఆ సందర్భంలో నాలాంటి వాడు కాదు మాట్లాడు, కానీ వేరే వాళ్ళు ఎవరు మాట్లాడరు. అవునండి, ఆఫీసర్లు. ఆ రోజు హరికృష్ణ, బాలకృష్ణ, నేను ముగ్గురం నాచారంలో 2 గంటల సేపు వాదించాం. అమ్మాయి కూడా ఉంది అప్పుడు, లక్ష్మీభారతి గారు కూడా సమక్షంలోనే వాదించాం. ఆవిడ సమక్షంలోనే. మొహమాటమే లేదు, మనం అనుకుంటే చేయటమే అంతే. తప్ప ఒప్ప తర్వాత సంగతి. ఎందుకంటే ఆ అమ్మాయి అప్పటికి పేరు లేదులేండి, కొత్తగా వచ్చింది. మేము ఒకటే చెప్పినాం ఆయనకు, సార్ ఇప్పుడు మీ మనవరాళ్లకు పెళ్లి చేసే సమయంలో మీరు మరొక పెళ్లి చేసుకుంటాం అంటాం, ప్రజలు హర్షించరు. మీ ఇబ్బందులు సబ్బందులు వాటి గురించి మేము మాట్లాడలేదు. సరే, మీరు ఒక్కళ్ళు ఉన్నారు, పిల్లలు పెద్దవాళ్ళు అయినారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ సంసారాలు వేరుగా ఉన్నాయి. సో మీకు ఈ టైంలో భార్య లేకపోవడం, లేకపోతే వండి పెట్టేవాళ్ళు లేకపోవడం కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, కాదంటలేదు. కానీ దాన్ని ఏదో ఆసరగా చేసుకుని ఈవిడ వచ్చేసి ఏదో తప్ప ఉప్ప జరిగింది అనేది వేరే వ్యవహారం. పెళ్లి చేసుకోవాలంటే మాత్రం కరెక్ట్ కాదు సార్. ఒకవేళ కావాలనుకుంటే మీకు లైఫ్ కంపానియన్ కావాలి, ఈ వయసులో ఎవరో ఒకళ్ళు నాకు తోడు ఉండాలనుకుంటే ఓ స్పిన్స్టర్ లేడీ, అన్మ్యారీడ్ లేడీ ఎవరో ముసలావిడ, ఒక 60 ఏళ్ళు 65 ఏళ్ళు ఉండావిడ దగ్గర తీయండి, తప్పు లేదు. వాళ్ళ బంధువుల్లో కూడా ఒక ఆవిడ ఉంది అట్లా. కావాలంటే బ్రదర్, నిన్ను నా ఫ్యామిలీ మెంబర్గా చూశాను, ఎప్పుడు కూడా ఉద్యోగిగా చూడలేదు. అవును సార్, నేను కూడా కేవలం ఉద్యోగిగా నా బాధ్యత చేసి అవతల పోయిన మనిషిని కాదు. నేను కూడా మీ మీద అభిమానంతో, మీ గౌరవాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో మేము చెప్తున్నాము. అటు పిల్లలతో పాటు నన్ను సమానంగా చూశారు, అంత ప్రేమగా చూశారు కాబట్టి హరికృష్ణతో పాటు బాలకృష్ణతో పాటు నేను కూడా వాదిస్తున్నాను. అంటే ఆయన ఒకటే అన్నాడు, నాకు మెంటల్ కంపానియన్షిప్ కావాలి, నాకు ఏ సెక్స్ కోరికలు ఉండి చేసుకోవాలనుకోవట్లేదు. ఆవిడ బాగా చదువుకుంది, బాగా మాట్లాడుతుంది, సంస్కృతం బాగా చదువుకుంది, తెలుగు బాగానే ఉంది. అది సార్ మా ఉద్దేశం మాత్రం అది అని చెప్పాను. ఈ హరికృష్ణ బాలకృష్ణ వాళ్ళు ఏం మాట్లాడారు? వాళ్ళు కూడా అదే అంటున్నారు, లేదు చేసుకోవడం లేదు ఇదంటే. మీరేంటి నాకు చెప్పేది? ఇప్పుడు ఒకసారి కొన్నిట్లో చాలా మొండిగా ఉంటాడు ఆయన. అది ఒకసారి మనం ఒకసారి వాదించినా కూడా విన్నట్టుగా ఉండి కూడా ఏంటి వీళ్ళందరూ నాకు చెప్పేది, నేను ఒక నిర్ణయం తీసుకున్నా, వెళ్ళిపోవాల్సిందని. బాలకృష్ణను హరికృష్ణ గారు నాన్నగారు వద్దండి అంటే ముందు మీతో చెప్పారన్నమాట, సడన్ గా కాదు, రహస్యంగా
సడన్ గా అనౌన్స్ చేయలేదు మాట, డిస్కషన్ జరిగింది. అందరూ వాదించారు, పిల్లలు కూడా ఒప్పుకోలేదు, ఉమ్, ఆడపిల్లలు కూడా. సరే ఇంకా ఆయన ఏంటంటే నా లైఫ్ నాది, ఉమ్, నీ ఆస్తులు మీకు పంపించేసాను, ఉమ్, నా దగ్గర ఏం లేదు, అప్పటికి ఆయన పేరు మీద ఏమీ లేదు సార్ ఆస్తి. ఏమైనా ఉన్నాయో మనకు తెలియదు కానీ ఉమ్, ఆయన ఆస్తులన్నీ పనిచేసాడు ఆయన. ఉమ్, సరే అట్లా జరిగింది. ఆవిడ లక్ష్మీపార్వతి గారు కూడా, నర్సయ్య గారు మీరు మమ్మల్ని చూస్తున్నారు కదా, వాళ్ళ కాలం నుంచి చూస్తున్నారు కదా, ఉమ్, నిజం చెప్పండి. నిజం చెప్పే అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముందమ్మా ఉమ్, ఇందులో, మేము చెప్తున్నాము మా అభిప్రాయం ఇది, ఉమ్, చేసుకోవడమా చేసుకోపోవడమా ఆయన ఇష్టం, నీ మా సమక్షంలోనే చెప్తున్నాం కదా. అది అంటే లక్ష్మీపార్వతి గారి సమక్షంలో మాట్లాడారు. ఆ, అంటే ఈవిడ వద్దండి చేసుకోదని చెప్తున్నారు. అవును. అప్పుడు ఏమన్నారు లక్ష్మీపార్వతి? పెళ్లి చేయటం, ఈవిడిని పెళ్లి చేసుకోవడం తప్పు ఇప్పుడు. ఉమ్, ఎందుకంటే వయస్సు ఒకటి, అవతల భర్త ఉన్నాడు, ఉమ్, ఆ భర్తకు విడాకులు ఇవ్వాలి. ఉమ్, ఆ విడాకులు ఇచ్చిన భర్త, ఆయనకి 70 ఏళ్ళు ఉన్నాయి. అవునండి. ఆ 70 ఏళ్ళ భర్తకి విడాకులు ఇచ్చి ఇంకొక 70 ఏళ్ళ మనిషిని పెళ్లి చేసుకుంటే ఏ ఆలోచనతో చేసుకుంటారో ఆలోచించండి అని కూడా అన్నాం మేము. అన్నారు. ఉమ్, సరిగ్గా ఆయన తర్వాత ఉమ్, అయిపోయింది. అప్పుడు మేజర్ చంద్రకాంత్ సినిమా ఏదో తీశారు, అది అవును, మోహన్ బాబు గారు. మోహన్ బాబు. ఉమ్, ఈ మోహన్ బాబు పిక్చర్లోనే తిరుపతిలో ఉమ్, అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేశారు. అంటే మోహన్ బాబు గారు కూడా ఎంకరేజ్ చేశారంటారా అక్కడ? వాళ్ళు జరిగినాయి అంటారు మరి అంత. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసర్లే ఊరు లేరండి, లేరు. ఈ ప్రైవేట్ వాళ్ళంతా ఉండేవాళ్ళు, టెలిఫోన్ ఆపరేటర్లు వాళ్ళు వీళ్ళంతా. ఉమ్, మరి ఏం ఎంకరేజ్ చేశాడో ఏదో వచ్చారో తెలియదు. ఉమ్, అది లక్ష్మీపార్వతి ఇష్యూ అది. ఇంకా పిల్లలతో అంటే ఎలా ఉండేవారు సార్? కోపంగా ఉండటం, నాన్నగారు లేదు పిల్లలతో పిల్లలంటే చాలా ప్రేమ అండి, ఉమ్, చాలా ప్రేమ. బాబు జయ, ఉమ్, బాబు హరి ఉమ్, ఇట్లా పిలుస్తాడు. పిలిచేవారు. నాన్నగారండి ఆ, అని వాళ్ళు. ఉమ్, కాకపోతే ఏంటంటే మన మామూలు ఇళ్లల్లో ఉన్నంత క్లోజ్గా ఉండరు పిల్లలు. ఉమ్, ఎందుకంటే ఆయన సినిమా జీవితంలోనేమో ఎప్పుడు షూటింగులు అయ్యేనే ఉండేవాళ్ళు, పొద్దున వెళ్ళిపోయి రాత్రి వచ్చేవారు. వచ్చేవాళ్ళు. ఈ పిల్లలు కూడా వాళ్ళ చదువులు సంధ్యలు వాటిని కూడా పెద్దగా ఆయన పట్టించుకున్న దాఖలా లేదు. ఉమ్, కాకపోతే ఆడపిల్లలు బాగా చదువుకున్నారు కానీ ఉమ్, మగ పిల్లలు, బాలకృష్ణ కూడా గ్రాడ్యుయేట్, ఉమ్, మిగిలిన వాళ్ళు గ్రాడ్యుయేషన్ కూడా కాలేదు కదా. అవునండి. ఉమ్, ఇంకా ఆడపిల్లలతో ఎలా ఉండేవారు సార్ ఆయన? ఆడపిల్లలతో అందరితో ప్రేమ అండి, ప్రేమగా ఉండేవారు. పిల్లలంటే చాలా ప్రేమ. ఉమ్, ఇంకా ఆయనకి అలవాట్లే ఉన్నాయి సార్. ఏమేమి అలవాట్లు ఉన్నాయండి ఎక్కువగా? అంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు అనుకోండి, ఒక్కొక్కరికి అలవాట్లు ఉంటాయి. ఈ అలవాట్లు అంటే కొంతకాలం పొద్దున్నే అంటే సిగరెట్ కానీ అంటే చుట్ట తాగేవాళ్ళని. మీరు ఎప్పుడైనా చూసారా సార్? నేను చూడలేదండి. చూడదండి. పొద్దున్న లేచిన వెంటనే పొద్దున ఆయన 3 గంటలు 4 గంటలకు లేచినప్పుడు బహుశా చెప్పేవాళ్ళు అంటే మోషన్కి వెళ్ళటానికి అన్న అలవాటు. ఏదో చుట్ట అయితే కొంచెం గొంతు కూడా బాగుంటుంది అనేది అంతే, వాళ్ళ నమ్మకాలు ఏంటో తెలియదు మనకు కానీ